బీఆర్ఎస్ ఏమో 10 ఏళ్ళు పరిపాలన చేసింది. మరి ఇప్పుడేమో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్. మరి ఈళ్ళు మాత్రమే గుర్తున్నారు. అంటే ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రమే గుర్తున్నారు. మరి మీ ఎమ్మెల్యే గుర్తు ఉంటాడంటాడా? ఒకవేళ ఎందుకంటే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు గదా! మరి ఎలా వేస్తారంటారు ఓటు? ఆయన ఒకసారి పోటీ చేసి ఓడిపోయిండు, 3 సార్లు పోటీ చేసి ఓడిపోలేదు. ఒకటేసారి 2023లో పోటీ చేసిండు. అంతకుముందు లంకల దీపక్ రెడ్డి పోటీ చేయలే, ఒకేసారి పోటీ చేసిండు. 26,000 ఓట్లు తెచ్చుకుండు 28,000 నుంచి. ఆయన ఉంటాడు, తర్వాత పోరాటాలు చేసిండు, చెప్పిండు ఇక్కడ మేము ప్రజా సమస్యల కోసం నామినేషన్ వేసిన రోజు చెప్పిండు, ప్రజా సమస్యల కోసం ఎన్ని పోరాటాలు చేసినా దెబ్బలు తిన్నాం, ఈ కార్యకర్తలు కూడా అందులో ఉండరు, నేను ఇక్కడనే ఉంటాను, వీళ్ళకి అందరూ తెలుసు, ఓటర్లు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు. రైట్. మరి అదే జూబ్లీ హిల్స్ లో బోరబండ కానీ లేకపోతే రహమత్ నగర్ కానీ వీళ్ళలో కూడా నవీన్ యాదవ్ అన్న మాకు బాగా చేశాడు, మరి అన్ని అధికారంలో ఉండకపోయినా మాకు దాదాపు అన్ని చేశాడు అని అంటున్నారు. మరి మీ వాళ్ళు మీ లంకల దీపక్ రెడ్డి ఏం చేశారన్నది అక్కడ ప్రశ్న. లాలో ఒక సెక్షన్ ఉంది సిఆర్పిసిలో 164 అని. ఆ సెక్షన్ ఏంటంటే ఒక భయానక వాతావరణంలో విట్నెస్లు ఫ్రీగా సాక్ష్యం చెప్పలేకపోతే వేరే మేజిస్ట్రేట్ దగ్గర పోలీస్ తోటి వాళ్ళ విట్నెస్ తీసుకోవాలి. దాని సిఆర్పిసి 164 అంటారు. ఇప్పుడు ఆడ భయానక శ్రీశైలం యాదవ్ భయానక వాతావరణంలో వాళ్ళు బీజేపీకి ఓటేస్తేలైనా మేము నవీన్ యాదవ్ మంచోడు నవీన్కి వేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అది, శ్రీశైలం యాదవ్ చరిత్ర అది. కాబట్టి ఆ భయానక పరిస్థితుల్లో లోపల ఓటు అనేది సీక్రెట్గా జరుగుతుంది. కాబట్టి వేసేటప్పుడు బీజేపీకి వేసినా బయటికి ఓపెన్గా చెప్పలేరు. అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే మరి 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసింది కదా. అవును, ఇంకెక్కడ భయం అంటారు మీరు? ఆ 100 మంది చేసినా వాళ్ళు భయపడతారు, మేము లోపలున్నా రేపు మాదే పెద్ద నడుస్తారు, బెదిరిస్తారు, ఫోన్లు నడుస్తాయి, ఎన్నో ఉంటాయి కదా. మిగతా వాళ్ళ అనుచరులు ఉంటారు. ఈ 100 మంది అంటే కేవలం వీళ్ళే కాదు కదా, పోలీస్ స్టేషన్లో రికార్డు లేకుండా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు దొరకకుండా. సో వాళ్ళ ద్వారా కొంత భయానక, అందులో ఈయన నవీన్ యాదవ్ అంటుండు బిడ్డ నువ్వు ఇంటికి కూడా పోలేవని, ఆ వీడియో కూడా ఉంది. సో ఇట్లా బెదిరిస్తుంటే కొంత ఓటర్ భయపడతాడు, ఓపెన్గా చెప్పలేడు, రావణాసురుడే నువ్వే రాముని అంటారు ఆ టైంకు. రైట్. ఆ వీడియో గురించి కూడా ఒకసారి ప్రేక్షకులతోటి మనం పంచుకుందామండి. ఎవరిని మరి బిడ్డ నువ్వు ఇంటికి వెళ్తావని అంటే ఏ సందర్భంలో ఆయన ఉంటారంటారు? మీరు ఎవరినైనా ఉంటారు నవీన్ యాదవ్? సరే ఎవరినన్నా కానీ అది తప్పు, అట్లా అనకూడదు. నువ్వు ఇంటికి పోలేవు, నువ్వు బయట నుంచి వచ్చినోనివి. ప్రచార టైంలో బయట నుంచి వచ్చినోడు లోపల నుంచి ఉన్నోడని ఉండదు, తేడా ఉండదు. ప్రచారం ఎవరు చేసిన ప్రచారం అది. కాబట్టి ఆ ప్రచార టైంలో అట్లా అందులో ఎవరు అనకూడదు, ముఖ్యంగా అభ్యర్థి అనకూడదు. అప్పుడు ఓటర్కు అమ్మ ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందే ఇంత బెదిరిస్తున్నట్టే రేపు ఎమ్మెల్యే అయితే మా పరిస్థితి. ఇంకోటి వచ్చింది ఏంటంటే 10 కోట్లు డిమాండ్ చేసినట్టు బెదిరించినట్టు సినీ వాళ్ళు నిర్మాతల సినీ ఫీల్డ్ వాళ్ళను మీకు చూపించమంటే చూపిస్తాను నేను. 10 కోట్లు డిమాండ్ చేసినట, చేస్తే అంత కాదని రేవంత్ రెడ్డి 7 కోట్లకు సెటిల్ చేసినట, ఈయనకి ఇచ్చారు. అట్లా వసూలు రాజాను ఎమ్మెల్యే చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో కాబట్టి ఇవన్నీ పబ్లిక్ అంటే ఇప్పుడు వసూలు రాజా అని లేదా సోసో అని ఎక్కడ కేసు కూడా రిజిస్టర్ కాలేదు కదా, ఎలా చెప్పగలమంటారు? మీరు చూడండి 10 కోట్లు ఇవాళ 10 కోట్లు అంటే ఏంది మామూలా? నీకు ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్ 70 లక్షలు ప్రింట్ ఉంది కదండి. ఇదని తప్పకుండా కేసు పెట్టి అధికారం వీళ్ళదే కదా, కేసు పెట్టి బుక్ చేయొచ్చు కదా. సో లేదు, కాబట్టి ఈ దౌర్జన్యకరమైన వాతావరణం కొంత ఉంది. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ టీడీపీలో జాయిన్ అవుతుందంటే ఒక గుండాని మీరు ఎట్లా జాయిన్ చేసుకుంటారు? అసెంబ్లీలో చంద్రబాబు మీద విమర్శ చేసిండు. శ్రీశైలం యాదవ్ గుండా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు. తర్వాత ఆ శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. చేయకూడదంటారా? చేయకూడదు అంటలేను, స్వేచ్ఛ లేదా? ఎంఐఎం చేసిన వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళని కలిసి అలాంటి ఎంఐఎం ఏంటిది? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అంటే మీకు ఏటకూర నచ్చదేమో, వాళ్ళకి తోట. ఎంఐఎం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, బెదిరిస్తారు. 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ఇందో ఎవరి సంగతి ఏందో తెలుస్తా అంటే అనొచ్చు. అట్లా ఆ కేసును నిర్వీర్యం చేసింది కేసీఆర్ కాదా? ఆ కేసు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయి, నిర్మల్లో ఎన్నో దిక్కులో మాట్లాడి ఉన్నాయి. శ్రీరాముణ్ణి కౌశల్య ఎక్కడెక్కడ తిరిగి కన్నా ఎంత ఘోరంగా మాట్లాడు ఈ ఓవైసీలు. మరి కేసీఆర్ వాళ్ళని కేసుల నుంచి బయటపడేయాలి. అదే కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేసి జైలు వెళ్ళాలను అట్లా మాట్లాడేందుకు. కిరణ్ కుమార్ కాంగ్రెస్ అయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. తర్వాత కేసులో వీళ్ళు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని పట్టుకొని వీకెండ్ చేసి వాళ్ళని బయటపడేసారు. సో వీళ్ళందరికీ వీళ్ళు ఉన్నప్పుడు భయానక వార్తలప్పుడు వీళ్ళ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎంఐఎం తొత్తులు. రైట్ అండి. మరి ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు ఇంతకు ముందు ఓడిపోయినప్పుడు మరి ఆ రోజు నుంచి కూడా మరి ప్రజాక్షేత్రంలో కనపడలేదు అంటూ లోకల్లో అంటున్న మాట ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట తప్ప ప్రజలు అంటున్న మాట కాదు. ఆయన నామినేషన్ చెప్పే నేను ఓడిపోయినా కూడా ఎన్ని ఉద్యమాలు చేసినాము,
ఎన్ని పోరాటాలు చేసినాము అని ఆ రోజు నామినేషన్ రోజే చెప్పిండు. ఆయన ప్రజలకు దూరం కాలే. ఆయన నెక్స్ట్ ఎలక్షన్ల కోసం నేను పని చేసుకుంటే బీజేపీ నాకే టికెట్ ఇస్తుంది, ఉప ఎన్నిక వస్తుందని ఎవరు అనుకోలే. కానీ నేను చేసుకుంటానే సార్ కాంటాక్ట్ చేసిన ఆయన మంచిగా పని చేసుకుంటే బీజేపీ వాళ్ళకే ఇస్తుంది. ఆ హోప్స్తోనే ఆయన పని చేసుకుంటున్నాడు ప్రజల్లో. సడన్ గా ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినాక ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఇష్యూతో వచ్చినప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పింది ఓపెన్ బీసీలకు, ఎందుకంటే అందరితో సమానం, వెనుకబడ్డ జాతరకు ఎక్కువ బీజేపీ మద్దతు. ఎందుకంటే అంత్యోదయ అనే పథకం సిద్ధాంతం తెచ్చిందే బీజేపీ. కాబట్టి వాళ్ళు బీసీ అభ్యర్థి గట్టి అభ్యర్థి ఒకసారి పెడదాం అనుకుంది. ఆ గట్టి అభ్యర్థి వేరే పార్టీ నుంచి ఆయన వస్తారని చెప్పింది, ఒకటి టాక్ వచ్చింది. ఒకటి సార్ లేనప్పుడు గట్టి అభ్యర్థి ఈయన, ఇక బీజేపీలో ఉన్న గట్టి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. అందుకే లాస్ట్ టైం ఓట్లు కూడా చెప్తున్నాయి. కాబట్టి అందుకే ఆయన పెట్టి జరిగింది. ఆయన గట్టి పోటీతో కాటు ఇప్పుడు గెలుపు దిశగా పయనిస్తున్నాడు. రైట్. మరి ఇటీవల కాలంలోనే మరి సునీల్ బన్సల్ అని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా తీసుకురావడం ఇక్కడికి ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ముఖ చిత్రంలో ఏమైనా మార్పులు వస్తాయంటారా జూబ్లీలో? సునీల్ బన్సల్ గారికి చాలా అనుభవం ఉంది. వారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు అధికారం రావడంలో వారి పాత్ర కూడా ఉంది. సో మంచి ఆర్గనైజర్స్ సునీల్ బన్సల్ గారు. ఇప్పుడు వేరే స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏంటంటే చాలా కీలకమైంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడమా, నిర్ణయించడమా చేసే ప్రభావితం చేసే, బలంగా ప్రభావితం చేసే ఇది ఇష్యూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం. రైట్. ఒకటండి, ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మరి కాంగ్రెస్ గెలిచినా పెద్దగా లెక్క ఉండదు. ఐ మీన్ ఒక ఎమ్మెల్యే నెంబర్ పెరుగుతుంది అంతే. బీఆర్ఎస్ అది మళ్ళీ గెలిచినా దానికి పెద్ద ఏం ఉపయోగం ఉండదు. మరి ఇప్పుడు ఎక్కడ అధికారం లేదు బీఆర్ఎస్. అంటే ఈ వ్యాఖ్య మీద బీజేపీ ఎలా తీసుకుంటుంది టర్న్? ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీలు మారరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్లకు పోతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోసిన కాంగ్రెస్ పోతారు. ట్రాక్ రికార్డు ఉంది. అది ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే పార్టీ మారి కాంగ్రెస్ అధికారం కోసం పోలే. రాజాసింగ్ తన విషయంలో ఏదో ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసినా బీజేపీ ఆయన నువ్వు ఎమ్మెల్యే పై రాజీనామా చేయమని డిమాండ్ చేయలే. ఆయన ఏంటంటే ఆయన అధికారం కోసం కాదు, అపార్థమో తొందరపాటుతనమో కొంచెం పార్టీకి కోఆపరేట్ చేయకపోవడం, హిందుత్వ ఇష్యూ గోరక్ష అద్భుతంగా చేస్తున్నాడు రాజాసింగ్. కానీ పార్టీ క్రమశిక్షణ పనిచేయడంలో దీంట్లో ఇవ్వడం లేదు. ఆయనకు చెప్పడం జరిగింది, అయినా మీరు ఆ పార్టీ యాక్షన్ తీసుకోలేదు. ఆయనే రాజీనామా చేసిండు, వెళ్ళిపోయిండు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే.